సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. సరే, జ్ఞానమును గురించి తర్వాత చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ప్రోవెర్బ్స్. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. హల్లెలూయా. చాలామంది ఈ లోకములో యవ్వన కాలములోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది బాల్యములోనే లోకమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది నడిప్రాయములోనే లోకమును విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మనకి ఈ రోజున నేర్పుతూ ఉన్నది, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును వింటారో, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును తమ జీవితాలలో అనుసరించి నడుచుకుంటారో వారందరికీ ప్రభువు దీర్ఘాయుష్మంతులుగా మార్చబోతున్నాడు. ఈ సమయం వరకు కూడా ప్రభు మనందరిని కూడా తన బలిష్టమైన కృపారెక్కల కింద భద్రపరిచి కాపాడి ఉన్నాడు. మన బలము కానీ, మన ధనము కానీ, మన శక్తి కానీ ఎంత మాత్రము మనల్ని కాపాడదు. దేవుని కృపా కనికరములు మాత్రమే మనల్ని కాపాడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు, నా కుమారుడా నువ్వు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల. మొట్టమొదటగా దైవ యొక్క వాక్కులను మనం ఆలకించేటువంటి వారిగా ఉండాలి. ఆ మాటలను మనము అంగీకరించేటువంటి వారిగా ఉండాలి. అటువంటి వ్యక్తులకు ప్రభువు దీర్ఘాయుష్మంతులుగా మార్చబోతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుమని చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ కూడా నా ఉపదేశమును మరవద్దు, నా ఉపదేశమును ఆలకించు, నా ఉపదేశమును అంగీకరించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. చదవండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, ఆయు దీర్ఘాయువును సుఖజముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. హల్లెలూయా. ఆయన యొక్క ఉపదేశమును మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనందరికీ కూడా ప్రభు దీర్ఘాయుష్మంతులుగా మార్చబోతున్నాడు. దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటి? దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటండి? పండ్లు వృద్ధాప్యము మందు మనము దేవునిని చేరేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1వ రాజుల గ్రంథము
3వ అధ్యాయము 14వ వచనం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. మరియు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, నీవు జ్ఞానమును మాత్రమే అడిగావు, జ్ఞానముతో పాటు నీకు సకల సంపదలను కలుగు చేసి ఉన్నాను. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను. అందువలన నీ జనములన్నిటిను రాజులలో నీ అంటివాడు ఒక్కడును ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను, నువ్వు జ్ఞానమును మాత్రం అడిగావు, నీకు సకల సంపదలు నేను కలుగజేసి ఉన్నాను. నీ తండ్రి నా ఆజ్ఞలను నా కట్టడలను నా ఉపదేశమును అనుసరించి నడుచుకుని ఉన్నాడు. చెప్పాలి. నీ తండ్రి నడిచినట్లుగా నీవు కూడా నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నా ఉపదేశమును మరువక నీవు కూడా నడిచినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నీవు పండు ముసలివాడివైన తరువాత నీ పితరుల దగ్గరికి చేర్చబడతావు అన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథమునందు ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరండి? ఎన్ని సంవత్సరాలు చెప్పు. బైబిల్లో ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి మెతూషెల 965 సంవత్సరాలు. పూర్వకాలంలో అన్ని సంవత్సరాలు జీవించినటువంటి మనుషులకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది 70, అధిక బలం ఉన్నచో 80 సంవత్సరాలు, అది కూడా ఆయాసము దుఃఖమే అంటున్నాడు. మానవులు చేసినటువంటి పాపమును బట్టి మనుషుల యొక్క ఆయుష్ అనేటువంటి తరిగిపోతూ వచ్చింది. ఆదికాండము 27వ అధ్యాయము, 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాము?
ఎన్ని సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు అబ్రహాముకి? అంటే ఇస్సాకుకి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అబ్రహాము జీవించి ఉన్నాడు. చదవండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు చేర్చబడెను. హల్లెలూయా. నిండు వృద్ధాప్యమందు వచ్చిన వాడై మంచి ముసలితనమున. ఎప్పుడండి? నిండు వృద్ధాప్యము మంచి ముసలితనమున. మంచాన్ని ఏమైనా పడ్డా? ఎవరన్నా ఆయనకి పరిచయం చేశారా? దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. ఎందుకు అబ్రహాముకి దేవుడు అంతటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను ఆలకించాడు, దేవుని మాటను అనుసరించి నడుచుకుని ఉన్నాడు. దేవుని మాటను బట్టి ప్రయాణమై తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక దారి తెలియకపోయినను నా దేవుడు నడిపిస్తాడనేటువంటి మాట మీద, దేవుని మాట మీద నమ్మిక ఉంచి ప్రయాణమై ముందుకు సాగిపోయాడు. అందుకని అబ్రహాముకు నిండు వృద్ధాప్యమందు పండ్లు ముసలివాడైన తరువాత మరణించాడు. చాలా మంది మరణానికి ముందు చెప్తారు, అయ్యా నా మరణం ఆసన్నమైనది, నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే పెట్టిన రెడీ చేయండి, షామేనా వేయండి అని చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు. అదే విధముగా ఆ సమయానికి మరణించినటువంటి వారు కూడా ఉన్నారు. మనము కూడా దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి, దేవుని యొక్క ఉపదేశమును ఆలకించి నడుచుకున్నట్లయితే మనందరికీ దేవుడు నిండు వృద్ధాప్యమును అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలి. మనందరము దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలంటే మనం చేయవలసినటువంటి పని ఆయన యొక్క ఉపదేశమును అనుసరించాలి, ఆలకించాలి. ఆలకించి అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు దీర్ఘాయుష్మంతులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో అధ్యాయము సామెతలు 2వ వచనం. ఒకటి దీర్ఘాయువును చూసాము, రెండోది అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సుఖజీవముతో గడిపేటువంటి సంవత్సరాలు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా కోరుకునేది సుఖవంతమైన జీవితం. సంతోషకరమైనటువంటి జీవితం. చాలా మంది అనుకుంటారు ధనం ఉంటే సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది అనుకుంటారు.
ధనం మూలంగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది సకల కీడులకు మూలం అవుతుంది అంటున్నారు. ధనం ఉంటే సుఖం ఉండదు. ధనముతో పాటు దేవుడు కూడా ఉంటేనే సుఖం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యవంతుడువైనా, ఎంత ఉన్నతమైన వాడువైనా కానీ దేవుడు కానీ లేకపోతే సమస్తము శూన్యమే. అని నేను చెప్పలా, సొలొమోను చెప్పాడు. ఎవరు చెప్పారు? సొలొమోను చెప్పాడు. ఏమని చెప్పాడు? సూర్యుని కింద సమస్తము వ్యర్థము, 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 వ్యర్థమే. అది నా దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషము కలదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకునే, బాధల నుండి బ్రతికించుటకునే. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. హల్లెలూయా. డబ్బున్న వాడికి సుఖం ఉండదు. డబ్బుతో పాటు ఎవరు ఉండాలి? దేవుడు మనతో ఉండాలి. ఈనాడు చదవబడినటువంటి 46వ కీర్తనలో చెప్పాడు, భూమి ఒకవేళ తత్తరిల్లినను, మెట్టలు తొలగిపోయినను, సముద్రము ఘోషించినను, నేను నీకు తోడై ఉంటే నువ్వు కదల్చబడవన్నాడు. హల్లెలూయా. God said, even if the sea is roaring, even the mountains are shaken. If I am with you, nobody can move you. ధనం ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు. ధనం ఉన్న వాళ్ళకి చాలామందికి ఆరోగ్యం ఉండదు. ధనం ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి సుఖం ఉండదు. People who are rich might not have health. They might not have peace in life. They might not be happy in life. చాలామంది యుద్ధాలు లేకోకుండా దేవుని మీద ఆధారపడి పరిపాలన చేసినటువంటి రాజులలో చాలామందికి నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని జీవించి ఉన్నారు. Among so many kings, people who do not choose to war, they are still peace at life. God had given the peace. హల్లెలూయా. వాళ్ళల్లో ఒకడు సొలొమోను రాజు. One of the kings is Solomon. 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. 1 Kings 4వ అధ్యాయము 22వ వచనం.
4వ అధ్యాయం 22వ వచనం. డింపు వినాలి. 4:22. First Kings 4th chapter 22nd verse. చాలా ఆగండి. సొలొమోను రాజుగారికి భోజన పదార్థాల యొక్క లిస్టు ఇదంతా. సొలొమోను రాజుగారి యొక్క భోజనం యొక్క పట్టిక ఇదంతా. King Solomon's menu list is this. 600 గోధుమల సన్నపు గోధుమల పిండి. ఎన్నండి? 600 తూములు. తూముకిడికి ఎన్ని మరకాలయ్యా పౌలు గారు? తూముడికి ఎన్ని మరకాలు? 14 మరకాలు అయితే ఒక తూముడు. ఎన్ని వేల తూములంట? 600 తూములంట. లెక్క పెట్టుకోండి. చదవండి. 1200 మొతక పిండియు. ఏవండి? క్రొవ్విన ఎడ్లు 10. హల్లెలూయా. And Solomon's provision for one day was 30 measures of fine flour and 3 measures of meal, 10 fat oxen and 20 oxen out of the pastures, and 100 sheep beside hearts and roebucks. చాలు అండు. కొవ్వినటువంటి ఎడ్లు ఎన్ని? 10. 20 ఎడ్లు. 20 కొవ్వు లేకుండా ఉన్నటువంటి ఎడ్లు 20. ఎన్నండి పౌలు గారు? 100 గొర్రెలంట. ఎన్ని గొర్రెలండి? 10 ఎడ్లు మాంసం కొవ్వినటువంటి, 20 మామూలు ఎడ్లు మాంసం, 100 గొర్రెల మాంసం. ఇవి కాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడును. ఇవన్నీ లెక్కలేనటువంటివన్నీ. హల్లెలూయా. మీ ఇంటికి ఎంత తెచ్చుకున్నారు ఇవాళ? మీ ఇంటికి ఎంత తెచ్చుకున్నారు? 100 గొర్రెలను ఏం చేసుకుంటాడు సొలొమోను? 100 గొర్రెల మాంసం ఏం చేసుకుంటాడు సొలొమోను? ఆయన రాజు గనుక రాజనగరులలో ఉన్నటువంటి వారందరికీ రాజభోజనమే పెట్టేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. జగన్ గారికి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది. ఏముందండి? ఒక ప్యాలెస్ ఉంది. అక్కడ అబ్రహాము దినములలో కన్నా ఎక్కువ మంది పనివారు ఉన్నారంట. వారందరికీ ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేస్తారంట. ఆ సమయానికి మనం వెళితే మనకు కూడా భోజనం పెడతారంట. హల్లెలూయా. ఎంత వైభవముగా, ఎంత సుఖవంతమైనటువంటి జీవితమును సొలొమోను జీవించి ఉన్నాడు. What Solomon will do with hundreds of sheep, he used to arrange food for everyone in his kingdom. ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడది? From where did he get all this blessing? దేవుడిచ్చిందే. God had blessed. దేవుడు ఆజ్ఞలను అనుసరించాడు. He followed Lord. దేవుని యొక్క ఉపదేశమును ఆలకించాడు. He heard from దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకున్నాడు. చదవండి ఇంకా కిందకి. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. అతని కాలమున నలుదిక్కులు ఏం కలిగి ఉంది? ఎవడు రాజు దండయాత్ర చేయలేదు, ఏ రాజు తిరుగుబాటు చేయలేదు, ఎవడు సొలొమోను రాజ్యం మీదకి రాలేదు, ఎవడు హాని చేయలేదు. అందరూ సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానమును బట్టి ఆయన్ను కొనియాడుతూ ఉన్నారు. ఆయనకు కావలసిన ఆహార పదార్థాలన్నీ పంపిస్తూ ఉన్నారు. నలుదిక్కులు ఎప్పుడైతే నెమ్మది కలిగి ఉందో రాజ్యమంతా కూడా నెమ్మదితో ప్రశాంతంగా
ప్రజలు కూడా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరు చేశారు ప్రార్థన? దావీదు ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను కుటుంబంతో పాటు ఆ రాజ్యము అంతా కూడా నెమ్మది కలిగి జీవించారంట. చెప్పాలి. David did prayer. David's son Solomon did prayer. Because of all this prayer, from the four sides of the Solomon kingdom, nobody had touched them. Because of that, the kingdom went in peace. నీవు కూడా దేవుని యొక్క వాక్యమును ఆలకించి అనుసరించి నడిచినట్లయితే, If you also listen to the word of God and follow the word of God, నీ కుటుంబములోనే నెమ్మది ఆశీర్వాదము కాదు, even in your family you will be having the peace. నీ బిడ్డ తరాన నీ యొక్క కుటుంబాలలో ఆశీర్వాదము నెమ్మది కలుగుతుంది. Your children and their children will be in peace. నీకు నీ బిడ్డలకు దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. You and your children and your grandchildren will be long life. దేవుని యొక్క ఉపదేశమును ఆలకించి అనుసరించి నడిస్తే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. Who all listens to the word of God and follow the word of God will have all the blessings. ఈ లోకములో మనము ఎంత ప్రయాసపడినా కానీ అది ఆ రోజు వరకే సంతోషాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని వచ్చునేమో, కానీ In this world, even if we try for anything and even if we be happy with anything, that is only heaven. జీవమగల దేవుని యొక్క ఉపదేశమును ఆలకించి అనుసరించి నడిచినట్లయితే ఎన్నో రకాలైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మనం పొందుకోబోతున్నాం. If we listen to the word of God and follow His commandments, we would be blessed with many types of blessings. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దీర్ఘాయుష్మంతుడు, One is long life. రెండోది సుఖజీవముతో గడిపే సంవత్సరాలు, Second is peace of life. మూడోదిగా Third blessing, 4వ అధ్యాయము సామెతల గ్రంథము Proverbs chapter 4, 11వ వచనం, 11th verse. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. హల్లెలూయా. ఏ మార్గము? చదువుకున్నారు, అబ్బా మంచి జ్ఞానవంతులండి అంటారు. ఇంజనీర్లు అయ్యేటువంటి వారు ఉన్నారు, డాక్టర్లు అయ్యేటువంటి వారు ఉన్నారు, యాక్టర్లు అయ్యేటువంటి వారు ఉన్నారు, శాస్త్రవేత్తలు అయ్యేటువంటి వారు ఉన్నారు. వారికి చదువుకు తగినట్లుగా దేవుడు వారికి జ్ఞానానికి తగినట్లుగా వారికి ఉద్యోగాలను ఇచ్చాడు. కానీ ఇవి ప్రపంచంలో ఈ భూమి మీద బ్రతకడం కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి. హల్లెలూయా. Proverbs chapter 4, 11th verse. I have taught thee in the way of wisdom. I have led thee in right path. దేవుడి యొక్క జ్ఞానమును అనుసరించి నడుచుకున్నట్లయితే If we follow and listen to the word of God and wisdom, ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరికన్నా నువ్వు ప్రత్యేకించబడిన వాడవవుతావు. amongst everyone in this world, you would be a special. ఉన్నతమైన వాడవవుతావు. You would be on the top. నీకు కీర్తి ఘనత కలుగుతుంది. You will be have name and fame. జ్ఞానమును సంపాదించుకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో కొన్ని చూద్దాం. Now we will see the blessings that we get if we want wisdom. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, Proverbs chapter 4, 6th verse. జ్ఞానమును ఇడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. హల్లెలూయా. Forsake her not, and she shall preserve thee. Love her, and she shall keep thee. పెద్దలు సామెతలు చెప్తారు, ఒరే డబ్బులైతే ఎవడన్నా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు, చదువుకోరా, నీ చదువుని ఎవడు దొంగిలించడు అంటారు. We used to listen to these words saying, if you earn wealth and money, somebody would steal them. But if you study and nobody can steal your education. లోక జ్ఞానము ఉండాలి. లోక జ్ఞానంతో పాటు దేవుని జ్ఞానము కూడా మనకు ఉన్నట్లయితే ఆ జ్ఞానం అంట మనల్ని కాపాడుతుందంట. హల్లెలూయా. నువ్వే You should have wisdom in this world, but along with that, you should also have wisdom in God. That is going to save us. చదవండి. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. హల్లెలూయా.
కాపాడటం ఏంటి, రక్షించడం ఏంటి, తేడా ఏంటి? ఏంటండి? నువ్వు ఇరుకులో పడిపోకోకుండా, నీ పాదములకు రాయి తగలకోకుండా, నువ్వు కష్టాల్లోకి వెళ్ళకోకుండా ఆయన జ్ఞానం అంట నిన్ను కాపాడుతుందంట. హల్లెలూయా. నువ్వు పాపంలో పడిపోకోకుండా, నువ్వు లోకంలో పడిపోకోకుండా ఆయన జ్ఞానం అంట నిన్ను కాపాడుతుందంట. రక్షించడం అంటే పడిపోయినది కానీ నిన్ను పడిపోయిన స్థితిలో ఉంచకుండా ఆ పడిపోయిన స్థితిలో నుండి లేపేటువంటి జ్ఞానము మన దేవుని యొక్క జ్ఞానం. 7వ వచనం, జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. హల్లెలూయా. పాస్టర్ గారండి, జ్ఞానము బుద్ధి ఎక్కడ దొరికిందో చెప్పండి అండి. మీకు ప్రార్థన అయిపోగానే మా ఆశీర్వాదం కొలది నీకు డబ్బులు ఇస్తామండి, బాబు నీకు పుణ్యం ఉంటుందండి, అది ఎక్కడ దొరికిందో చెప్పండి అండి అని అంటారా? నాకు ₹1 అవసరం లేదు. మీరు నిత్యము దీనిని అనుసరించి నడుచుకొని దీనిని చదివినట్లయితే ఇది మనిషి బ్రతుకును మారుస్తుంది, మనిషి బ్రతుకును సరిదిద్దుతుంది, మనిషిని కాపాడుతుంది, మనిషిని రక్షిస్తుంది, మనిషిని ఉన్నతమైన స్థానంలోకి నడిపిస్తుంది. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకోవడానికి సమస్త జ్ఞానమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క గ్రంథములో పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఎనిమిదవ వచనం, 4వ అధ్యాయం 8, దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. హల్లెలూయా. జ్ఞానమును బుద్ధిని నువ్వు సంపాదించుకుంటే అదే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందంట. చదవండి. కౌగిలించుకుంటాం అంటే అమ్మ శానానికి వచ్చావమ్మా అని కౌగిలించుకుంటామా? ఎట్లాగండి? దీనికి దగ్గర అవ్వాలి, దీనికి దగ్గర అవ్వాలి. కౌగిలించుకుంటే ఎక్కడ ఇద్దరు మనుషులు ఒకటవుతారు. నీవు ఈ యొక్క ఉపదేశమును కౌగిలించుకోవాలి, ఈ జ్ఞానమును కౌగిలించుకోవాలి, ఈ బుద్ధిని కౌగిలించుకుంటే దీని ద్వారా నువ్వు హెచ్చించబడతావు, దీని ద్వారా నీకు ఘనత కలుగుతుందంట. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయును. హల్లెలూయా. 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 నీకు ఘనత కావాలా? నువ్వు హెచ్చించబడాలా? నీకు ప్రకాశవంతమైనటువంటి జీవితం కావాలా? దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకో. దేవుడు తప్పకుండా ఎంతమంది అయితే నడుచుకుంటారో వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆగండి చెప్పనండి ఇంగ్లీష్లో. ఎక్కడ దొరికిద్దని చెప్పానండి? ఎక్కడ దొరికిద్దని చెప్పానండి? డబ్బులు ఏమేమి అవసరం లేదయ్యా అమ్మ, డబ్బులు ఏమేమి అవసరంలా, మీరు చదివితే చాలు. 8వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. హల్లెలూయా.
చదవండి. For wisdom is better than rubies, and all the things that may be desired are not to be compared to it. ముత్యం కనపడితే కాళ్ళు తంతామా? ఏమండి డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు, స్పిరల్ ముత్యం కనిపిస్తే కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళిపోతామా? ఏం చేస్తాం? ఓరు బాబు అటు ఇటు చూసి ఎవడు కనపడట్లేదు, ఎవడు చూడట్లేదేమో, వాడు నాది అంటాడేమో, ఈ నాది అంటాడేమో అని చెప్పేసి అని అవసరమైతే దాన్ని కాలు కింద కొంచెం తన్ని పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసిన ఆనందంగా ఒంగున్నట్టు ఒంగుని జేబులు వేసుకుని ఇంటికి తీసుకెళ్ళి తాళాము మీద తాళం వేసి బీరువారు భద్రపరుచుకుని, ఏదంటే రాత్రి అంట సెలవు ఏడాడు పుట్టాడు, మన బర్త్డే అప్పుడు వాచ్ ఇచ్చారు వీడికి, దానిలో అలారం ఉందంట, ఆ వాచ్ పెట్టుకుని పడుకుంటున్నాడంట. 3 గంటల కాడ అలారం పెడుతున్నాడంట, లెగ్గానే ఎంత అయింది టైం అని చూసుకుంటున్నాడంట. అట్లాగే గంటకి బీరువా తెరిచి చూస్తావు, అందరు నిద్రపోయినప్పుడు చూస్తావు. ఆటి కన్నా విలువ కలిగినటువంటి దాన్ని నేను విడిచిపెడుతున్నావేమో. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, ఇలువగల సొత్తులేమియు దానితో సాటి రావు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 1 రాసుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 1 రాసుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6:5. ఆరు ఐదేనండి. కాదు 5 సారీ 4వ అధ్యాయం 20వ వచనం. 4వ అధ్యాయము 20వ వచనం. 20 అండి. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. దేవుడు జ్ఞానమును ఏంటండి? సారీ 29, అది నాకు 20లా కనిపిస్తుంది. 29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. హల్లెలూయా. ఏమేమి దయచేశాడమ్మా యవనస్తులారా? జ్ఞానమును, బుద్ధిని, వివేచనను, అటువంటి మనస్సును దేవుడు అనుగ్రహించాడంట. హల్లెలూయా. 1 Kings 4 chapter 29 verse. And God gave Solomon wisdom and understanding exceeding much, and largeness of heart, even as the sand that is on the seashore. సొలొమోనుకి ఎవరిచ్చారు? Who gave wisdom to the Solomon? The God gave. భోజనం చేసి అంత పొద్దెక్కే వరకు పడుకుంటే సొలొమోనుకి ఇచ్చాడా దేవుడు? చెప్పండి. Solomon ate food and slept until the mid-morning. God bless him. కుటుంబ ప్రార్థన చేస్తుంటే నువ్వు చేసుకుంటే చేసుకో, నేను బయటికి వెళ్తానంటే ఇచ్చాడా దేవుడు జ్ఞానాన్ని? If family prayer is going on, if you want to do, you do. I will go outside. On that circumstances, may God bless them. దేవుడు దావీదు మరణం తర్వాత దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి సొలొమోనును రాజుగా నియమించాడు. ఆ రాజుగా నియమిస్తే ఆ రాజు కన్నా వీడేమో చిన్న పిల్లవాడు. ఇతను ఎవరు? సొలొమోను. అయితే పెద్దవాళ్ళు, బలం కలిగినటువంటి వారు, ఎత్తు కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, వీరందరినీ ఎలా నడిపించాలి దేవుడు అని ప్రార్థన చేశాడు సొలొమోను. దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. Solomon was very young to rule the kingdom, so he prayed to the God for wisdom to rule his kingdom. చదవండి 30వ వచనం. కనుక
సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రహీయుడైన యాతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కొను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపించెను. ఏంటండి? ఆయన ఉపదేశమును ఆలకించి అనుసరించి నువ్వు నడుచుకొని ప్రార్థనను నువ్వు విడిచిపెట్టుకోకుండా ఉన్నట్లయితే సొలొమోనును ఏ విధంగా దేవుడు అంతగా హెచ్చించాడో, ఆయన కీర్తి నలుదిక్కుల ఎట్లా విస్తరించిందో ఈ దినమున యవనస్తులైన బిడ్డలతో ప్రభు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన ఉపదేశమును అనుసరించాలి. ఆయన ఉపదేశమును బట్టి నువ్వు నడుచుకోవాలి. నువ్వు రోజు ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అమ్మని అడగకూడదు, నాన్నని అడగకూడదు. హల్లెలూయా. అమ్మ కన్నా నాన్న కన్నా ఉన్నతమైనటువంటి వాడు. అమ్మ ఇచ్చేటువంటి ఆస్తి, నాన్న ఇచ్చేటువంటి ఆస్తి కన్నా పరలోక దీవెనలు ఎంతో ఉన్నతమైనటువంటివి. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఒక ఆయనకంట గుడ్డు తినాలని ఉందంట. పాలు గారు కుమారుడు. ఎవరా పాలు గారు? ఎవరండి పాలు గారు? టీపీఎం సంస్థను స్థాపించినటువంటి పాల్ గారు ఆయన పేరు. ఆయనకి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. అప్పుడు గుడ్డు తినాలని ఆశ పుట్టి, నానా నాకు గుడ్డు కావాలి నాన్న అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడంట. చిన్నపిల్లడు, అరే నేను నిన్ను కన్నా తండ్రినే కానీ సమస్త లోకానికి పరమందు ఉన్నటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడురా, ఆయన కూడా నీకు తండ్రిరా. నీ కోరికలు నెరవేర్చేవాడు, నీకేం కావాలో మోకరు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడంట. హల్లెలూయా. అయ్యా మా నాన్న కన్నాడంట, పోషించే నాన్న నువ్వేనంట కదయ్యా, నాకు గుడ్డు తినాలని ఉంది ప్రభువా, నాకు గుడ్డు తినాలని ఉంది ప్రభువా, నువ్వు ఎట్లా తీసుకొస్తావు నాకు తెలియదు, నా కోరికను నెరవేర్చు ప్రభు అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాడంట. హల్లెలూయా. కాకి ఎక్కడి నుండో గుడ్డును తీసుకొచ్చి గోడ మీద పెట్టుకుని ఉందంట. ఈ పిల్లోడు చూసి కాకి ఎగిరిపోయిందంట. ఆ గుడ్డును తీసుకుని పిల్లోడు తినేస్తాడంట. హల్లెలూయా. ఆపండి. పొద్దున కూడా జాన్సీ వాళ్ళ ఇంట్లో పెద్ద మొక్కడు పట్టుకుపోయింది కాకి. అర్థమవుతుందండి. కాకి